లార్డ్స్ టెస్ట్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న ఒక నిర్ణయం బూమ్రాకు నచ్చలేదనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఏకంగా టీమిండియా మాజీ ప్లేయర్ కామెంటేటర్ దినేష్ కార్తిక్. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీమిండియా కొత్త బంతిని మార్చడంపై అందరూ ఆశ్చర్యపోయారు. బంతి నుంచి స్వింగ్ సీమ్ లభించిన టీమిండియా బంతిని మార్చడం విచిత్రంగా అనిపించిందని నాసిర్ హుస్సేన్, దినేష్ కార్తిక్ వంటి మాజీ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. బంతిని మార్చడంతో టీమిండియాకు తీరని నష్టం జరిగిందని వారంతా అభిప్రాయపడ్డారు. బంతిని మార్చడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినట్లు అనిపించిందని నాసిర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు బంతిని మార్చడం బూమ్రాకి నచ్చలేదని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే సిరాజ్ సూచనతో గిల్ బంతి విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. బంతిని మార్చాల్సిందిగా అంపైర్లు కోరాడు. దీంతో కొత్త బంతిని అంపైర్లు మార్చారు. అయితే బంతిని మార్చక ముందు అద్భుతంగా స్వింగ్ అయింది. గత 2 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లోనే బాల్ కాస్త ఎక్కువగా స్వింగ్ అయిందని కామెంటేటర్లు దినేష్ కార్తిక్, నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. తొలి బాల్తో 10.3 ఓవర్లు వేయగా చాలా బాల్ స్వింగ్ అయ్యాయి. అయితే ప్లేయర్ల మధ్య ఏం చర్చ జరిగిందో తెలియదు కానీ గిల్ బంతిని మార్చాల్సిందిగా అంపైర్లను కోరాడు. రెండో రోజు ఆటలో కొత్త బంతిని తీసుకున్న తర్వాత బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బెన్ స్టోక్స్, జో రూట్లను అవుట్ చేశాడు. అయితే ఉన్న పళంగా టీమిండియా బంతిని మార్చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. బంతి విషయంలో గిల్, సిరాజ్తో పాటు బూమ్రా నుంచి కూడా సలహా తీసుకుని ఉండాల్సిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. పాత బంతితో సీమ్ స్వింగ్ రాకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టారు. 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ బంతి మార్పు కారణంగా అదనంగా మరో 116 పరుగులు చేసి 387 రన్స్కి ఆలౌట్ అయింది. దీంతో బౌలింగ్కు అనుకూలంగా ఉన్న బంతిని మార్చి టీమిండియా మూల్యం చెల్లించుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.